సకల జన సంస్థ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సకల జన సంస్థ అనేది 2022 తీవ్ర కరోనా సమయంలో అక్కడ ఒక మనిషి దక్కకుండా పోతున్నటువంటి సమయంలో మేము చిన్నగా ఏదో టీవీలలో పండుగలప్పుడు ఊర్లలో ఇలా మా పల్లెలలో తెలంగాణ పల్లెలలో జరిగినప్పుడు ప్రోగ్రాంలలో డప్పు వాయిస్తూ ఇట్లాంటి కళాకారులను వెతుక్కుంటూ వెళ్తూ కళాకారులను జమ చేస్తూ చాలామంది అనుకుంటారు స్వచ్ఛంద సంస్థ అంటే ఇక్కడ ఖర్చు పెడతారు, బయట లక్షలు వస్తాయి అనుకుంటారు. మాకు ఇంట్లో అమ్మనాయన తిరుగుతుంటారు, అన్నం పెట్టకుండా ఎలగొడుతుంటారు. నువ్వేం సేవలు చేస్తావు, పని చేసుకో, పైసలు ఎట్లా వస్తాయి, నెల జీతం తెచ్చుకో అంటారు. సేవా గుణం, అన్నం పెట్టాలి అని ఒక తాపత్రయం లక్ష్యంతో 2 సంవత్సరాల పాటు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, దాదాపుగా సాయకులు అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, రోడ్డు మీద అడుగునే బిచ్చగాళ్ళు అయితేనేమి, కొజ్జాలు అయితేనేమి, మా తెలంగాణలో జోగినులు అయితేనేమి, శివశక్తులు అయితేనేమి, గుడ్డి వాళ్ళు అయితేనేమి, కుట్టి వాళ్ళు అయితేనేమి, మూగ వాళ్ళు అయితేనేమి, అందరికీ కూడా నేను 2 సంవత్సరాల పాటు ఒక వెలమ బిడ్డనై చెప్పాలంటే ఇలా చెప్పుకోవాలి. చిన్న ఇంట్రడక్షన్ ప్లీజ్. ఏమంటారు సార్, వారికి మనం తెలియదు కాబట్టి, మీరు కూడా ఫస్ట్ టైం వచ్చినారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఒక ఓసీ బిడ్డనైన నన్ను తెలంగాణలో జాబ్ వస్తే గవర్నమెంట్ నువ్వు ఓసీ బిడ్డవు, నీకెందుకని ఒక ఓసీ సీఎం మమ్మల్ని తీసేస్తే ఆయన మీద కొట్లాడలే, పోరాటం చేయలే, చక్కగా పోయి సేవా కార్యక్రమంలో జాయిన్ అయి ఫస్ట్ హ్యూమన్ రైట్స్ లో నేను డప్పు కొట్టడం చూసి, నా మాట వ్యాఖ్యానం చూసి, తమ్ముడు నువ్వు స్పీకర్గా పనిచేస్తామని చెప్పేసి కొన్ని కార్యక్రమాలలో విలేజ్లలో మోటివేషన్ చూపిస్తే కార్యక్రమాలు చేస్తే నన్ను హ్యూమన్ రైట్స్ లో చేర్చుకొని అంతగా చేస్తున్నప్పుడు అప్పుడు కళాకారులందరూ నా దిక్కు తిరిగితే ఈ యొక్క కళాకారుల వేదిక, మన కళలు మన వేదిక, మన కళల వేదిక అంటే ఎక్కడ కళలు అంతరించిపోతున్నాయి. ఈ జనరేషన్ కి ముమైద్ ఖాన్ ఎన్ని డ్యాన్సులు ఆడుతుందో తెలుసు, నయనతార ఎన్నిసార్లు నైరముగిస్తారో తెలుసు, కానీ కోలాటం అంటే 2 కట్టెలు పట్టుకొని ఊగుడే కదా, దాండియా కదా అంటారు. దాండియా కాదు, ఇది ఒక సాంప్రదాయంగా పల్లెటూర్లలో ప్రాచీనంగా వస్తున్నటువంటి కోలాటం, ఒగ్గు కథలు, బుర్ర కథలు, భజన కార్యక్రమాలు ఈనాటి పిల్లలకు ఎవరికి తెలియదు. అవి చూపించాలని ప్రతి పల్లెలలో మాలాంటి వాళ్ళు వచ్చి ఇట్లా ఖర్చు పెట్టుకొని మాకు వచ్చిన జీతాలను 50% పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఖర్చు పెట్టుకొని 50% ఇంట్లోకి ఇచ్చి అట్లా 2 సంవత్సరాల పాటు కష్టపడితే మా అమ్మనైనా నచ్చి కొడుకా నువ్వు మంచిగా చేస్తున్నావు, నువ్వు ఇంటికి రాని టీవీలలో చూసి నన్ను ఇంటికి పిలిచి హెచ్ఎం టీవీలా అట్లా పిలిచినాక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చి ఏం పేరు పెట్టాలి అని అనుకుంటే సకల జన సంస్థ అంటే ఈ యొక్క ఒక పేరు, ఒక వ్యక్తి పేరు పెడితే వ్యక్తికి చెందుతుంది. కానీ సకల జనం అంటే మనమందరం జనం, సకల కులం అంటే సకల కులాలు ఉంటాయి కాబట్టి అందరూ ఇందులో ఎమ్మెల్యేలు వచ్చినా, ఎంపీలు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కండువాలు పక్కన పెట్టేసుకొని ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమం, నేను ఒక సేవకుని, నేను ఒక గ్రామస్తుని అనేటైతే రావాలని చెప్పేసి నూతనంగా లోక సంస్థ హ్యూమన్ రైట్స్ అని మేము మానవ హక్కుల చట్టం నుంచి లోక సంస్థకు వెళ్ళి సార్ కూడా చక్కగా మన కోసం, సార్ వాళ్ళు వాస్తవాన్ని చెప్పాలంటే చాలా బిజీ ఉంటారు, కానీ మన కోసం ఒక మాట మీరు అనుకుంటారు, వారం ముందు చెప్పిన అనుకుంటారు, 1 మంత్ ముందు చెప్పిన వాళ్ళకి, ఎందుకంటే 1 మంత్ ముందు చెప్తే ఒక డేట్ రౌండ్ అప్ చేసుకుంటారు. ఆ డేట్ నాడు వాళ్ళు ఏ కార్యక్రమాలు పెట్టుకోరు, పైసలు ఇస్తామా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు మనకు విలువ ఇస్తారు. ఇది స్వచ్ఛంద సంస్థ. కానీ నాయకుల దగ్గరికి పోతే ఒక పాంప్లెట్ ఆడ పడేసుకో, మేము వస్తాంలే టైం కానీ అంటారు. కానీ మా సంస్థ వస్తుంది, చూస్తుంది. ఇక్కడ మీకు ఆరోగ్యం పరంగా కానీ, విద్య పరంగా కానీ, రైతుల పరంగా కానీ ఎక్కడ కూడా అందరి పట్ల అండదండగా, పార్టీలకు అతీతంగా, అంటే పార్టీలు వేరైనా, పార్టీ రంగులు వేరైనా మనమంతా ఒకటే మానవులు, అంతే కదా సార్, మనమంతా ఒకటే, మానవులంతా ఒకటే అనే చక్కని ఒక మానవ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి మీలాంటి వాళ్ళకు అవార్డులు ఇస్తున్నాం. ఇలా మీకు పురస్కారాలు ఇవ్వడం వల్ల మాకు వచ్చేది ఏం లేదు, కానీ మీకు రేపటి నాడు ఎక్కడన్నా పోతే అయ్యా మేము ఇక్కడ సంస్థ నుంచి అవార్డు పొందినాం, ఒక పార్టీ నుంచి అవార్డు పొందినాం అంటే ఇలా వస్తారు, ఆయన పార్టీలో చెందిన నువ్వేంది అవార్డు పొందిన, అదే సంస్థ నుంచి అవార్డు పొందినాను ఎందుకు పనిచేయవు సార్ అని అడుగు, వాడు అనుకుంటా పనిచేస్తారు. ఎందుకంటే
పార్టీలో పనిచేయకుండా ఇంకొక పార్టీ పట్టుకుంటాం. కానీ సంస్థల పనిచేయకుంటే హైకోర్టుకు పోయి ఆ పని అయ్యేటట్టు చూసేది సకల జన సంస్థ మానవ హక్కుల చట్టం. అవునా సార్? ఇట్లాంటి సంఘాలు. మరి ఇక అమ్మవారి విషయానికి వస్తే మూఢనమ్మకాలు. వాళ్ళు ఏం చెప్తారు? నిమ్మకాయలు పోసుకుంటారు, కొబ్బరికాయ. ఇప్పుడు మేము అనుకున్నాం కదా, వానికి ఎక్స్ట్రా అయింది, మందు తాగినప్పుడు తప్పు కొడుతుడు, ఆయన అమ్మవారు వచ్చిన సిగం వచ్చింది గుర్తు కాదు. అమ్మవారు నిండుకుంటేనే భక్తి ఉంటేనే మేము డప్పు కొడతాం. రక్తం కాస్తాను కూడా మాకు తెలియదు. ఇప్పుడు మంటలు వేస్తుంది, కొట్టినంత సేపు మంటలు వేయాలి. కింద పడ్డది కూడా నాకు కింద పడ్డాను వాళ్ళు చెప్పి నాకు తెలియదు కింద పడ్డాను కదా. ఆ పక్కన వాళ్ళు చెప్తే విన్నా అమ్మవారు కూడా అమ్మవారు వచ్చిందట. అంటే నేను డప్పు మెడ వేసుకొని ఒకసారి నాలుగు రుమాలు కట్టుకుంటే ఏదో ఎక్స్ట్రా చేసుకుని ఓరక్షణ చేస్తున్నాను అనుకున్నాను. కానీ ఆయన బోనం ఎత్తినప్పుడు అమ్మవారు పైన నిన్నప్పుడు నాకు పూనకం ఏం రాదు. కానీ మై మర్చిపోతాను, లోకాన్ని మర్చిపోయి నేను నమ్మేది ఎల్లమ్మ భక్తుని. ఎల్లమ్మ దగ్గర వచ్చి కూర్చుంటుంది, నాకు డప్పులో వచ్చి కూర్చుంటుంది, వాయించుకుంటాను. కాబట్టి ఆ విధంగా ఇట్లా చేస్తూ ఉన్నాను. కాబట్టి వీళ్ళందరూ రావడం నాకు సంతోషం అనిపించింది. ఈ సకల జన సంస్థ సకల జనులను కలపాలని కొనతనేని గ్రామం తెలంగాణలో దాదాపుగా 8 అవార్డు ఫంక్షన్లు చేసినాం. తెలంగాణలో చేసిన తర్వాత ఆంధ్రాలో ఎక్కడ ఫస్ట్ కడప జిల్లాలో బుర్రకథలకు ఇవ్వాలనుకున్నా. నా అదృష్టమో లేకుంటే ఏందో తెలియదు. చక్కగా 1 మీటర్ వీడియో తీసుకొని పోతే మా ఇక్కడనే ఉన్నాం, నాన్నకు అక్కడ ఉంటాడు పాపం. కానీ 1 మీటర్లో నేను కూడా షూటింగ్ పోయినా. ఆ షూటింగ్ లో కనపడాడు ఈ గురువు. అయ్యా గురువు, నేను పలక వాయిస్తాను పోతే రా భయ్యా, ఈ యొక్క మే 4 తారీఖు పలాని ఊర్లో గుండాలు ఉంటాయి. గుండం అంటే నాకు వాస్తవం మా ఊర్లో కోలాటం వేపించినప్పుడు మేము జడకొప్పలు వేసినప్పుడు వేరే ఉంటాయి మా కార్యక్రమాలు. గుండం అంటే ఆ రోజు నువ్వు వస్తే నమ్మకం లేకుండా లేదంటే నేను అన్నా నాకు ₹1 వద్దు గురువు, నేను వచ్చినా నా పలక వాయిస్తాను, నా పలక నచ్చితే పెట్టుకోలేకుండా ఇంటికి పంపించే నాకు ₹1 వద్దన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్న కొడుకులాగా కన్న బిడ్డలాగా ఒక మా ఇంట్లో ఎట్లా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటారో అట్లా కొనతనేని గ్రామం వాళ్ళందరికీ పాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరూ చూసుకున్నందుకు నాకు సంతోషం అనిపించింది. అందుకనే ఈ రోజు నేను ఎక్కడో ఆంధ్రాలో పెట్టాలనుకున్న కడపలో పెట్టుకున్నాను ప్రోగ్రామ్. కొనతనేని చక్కగా తీసుకొచ్చిన, సరాసరి తీసుకొచ్చిన, ఇక్కడ చూడ అక్కడిక్కడ నాన్ స్టాప్ తీసుకొచ్చిన, కొనతనేనికి తీసుకొచ్చిన. అమ్మవారు అన్నగారు మన ఈ రోజు కొంత 2 గురువులు కూడా వచ్చినారు. మా సుధాకర్ అన్న కూడా ఖాళీ ఉన్నాడు. రైతు, మంచి రైతు, పొద్దుగాల వేస్తే సాయంత్రం కూలి తీసుకొని వస్తాడు. ఆయన ఇప్పుడు మంచి సీజన్. అమ్మవారి బోనాలకు ఈ యొక్క షూటింగ్ ఫోక్ సాంగ్స్ కి వీడియోలు తీస్తూ ఉంటాడు. అన్న అంటే నా పైసలు రోజు తమ్ముడు ఒకసారి ఆంధ్రాలో ప్రోగ్రామ్ మీరు ఆయన అంటాడు. అట్లా అరవింద్ అన్న కూడా వచ్చాడు. అందరికి ఇంకొక 2 మేడంలు రావాలి. వాళ్ళు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. వాళ్ళకు కూడా కొన్ని పరిస్థితులు బాగాలేదు కాబట్టి రాలేదు. ఇక మనం చెప్పుకుంటా పోతే చెప్తే రామాయణం వింటే వాడతాం అన్నట్టు ఉంటుంది. కాబట్టి మీ అందరికి తెలుసు, చెప్పుడు తక్కువ చూపించుడు ఎక్కువ సకల జన సంస్థ. మనం చెప్పుడు తక్కువ చేద్దాం, చూపించుడు ఎక్కువ చేద్దాం. వర్షం కూడా ఆగిపోయింది చూసి అమ్మవారు వీళ్ళందరూ భయపడరు. వర్షం వస్తుందేమో వర్షం అన్న అక్క, అమ్మవారు బోనం ఎత్తినప్పుడు వర్షం కాదు కదా, ప్రోగ్రామ్ అయిపోగానే గంట తర్వాత ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఎందుకంటే మాకు అమ్మవారు చెప్తుంటుంది. అమ్మవారితో అమ్మవారు మాట్లాడితే అమ్మవారు నాతో మాట్లాడుతుంది. మంచిగా సుఖంగా ఉంటాం. అట్లా ఆ విధంగా ఉంటాం. కాబట్టి ఈ రోజు కొనతనేనికి అవార్డులు వచ్చినాయి. ఆ అవార్డులు చాలా పవిత్రమైన అవార్డులు. మీరు ఎవరు వచ్చినా చూపించండి, మీరు అవార్డు అనుకున్నారా అని ఇట్లా ఎదురు చూస్తారా? మీ మూమెంట్ వరకు చూస్తారా చూడరా? ఒకసారి చూడండి. సరే, ఈ రోజున మన నిరుపేదలకు సేవా కార్యక్రమాలు అందిస్తూ వారు సార్ నేను ఒక కార్యక్రమం పెడుతున్నా, మీరు రావాలంటే కొనతనేరికి రావాలంటే చాలామంది మారుమూల పల్లె కదా అంటారు. కానీ మనం అట్లా కాదు. ఎక్కడైనా సరే బస్సు లేని రూట్ అయినా ఆటో లేని రూట్ అయినా ఫస్ట్ మేము రావాలా. అది స్వచ్ఛంద సమస్య. ఒకసారి మీ చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే సపోర్ట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకసారి లేట్ చేయకుండా మా ఆరుక్త నాదన్ సార్, తమిళనాడు అనుకుంటా, సో చక్కగా తెలుగులో క్లుప్తంగా వివరిస్తాడు. తప్పులుంటే క్షమించాలి సార్. థ్యాంక్ యూ. సార్ కొంచెం ఇట్లా రండి. ముందుగా అందరికీ నమస్కారం. వేదికలు అర్పించిన అమ్మగారికి, పెద్దలందరికీ, ఊరి ప్రజలకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ప్రవీణ్ గారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నాకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం వచ్చి ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ని ఇచ్చి వాళ్ళతో ఈ సంతోషాన్ని పంచుకోవడానికి. నేను తిరుపతి జిల్లా హ్యూమన్ రైట్స్ కమిషన్లో డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉన్నాను. సో వాళ్ళ కొరకు వాళ్ళ యొక్క ఈ కోలాటం యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరపడానికి వాళ్ళకు ప్రోత్సాహంగా ఉండడం, ప్రతి ఒక్క విషయంలో మేము అన్ని విధాలుగా అండగా ఉంటామని
ముఖ్యంగా ప్రతి ఒక్క విషయానికి నమ్మకం కావాలి. ఆ నమ్మకం వచ్చేసి పేరెంట్స్ అనగా తల్లిదండ్రులు ఇస్తారు. సో ఆ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పిల్లలు ఇంత కళలు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని అన్ని విధాలుగా ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ యొక్క ఊరిలో కాదు, ప్రతి ఒక్క ఊరిలో ఏ ఒక్క సమస్య ఉన్నా ముందుగా పోరాడేది మా హ్యూమన్ రైట్స్ కమిషన్. దానికి ముఖ్య కారణం మా యొక్క ఫౌండర్ జేపీ నరసింహులు గారు. సో ఆయన ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ ఈవెంట్ జరిగినా కూడా మమ్మల్ని ముందుగా ఆహ్వానించి అక్కడికి వెళ్ళండి, ఆ సమస్యను తెలుసుకోండి, అన్ని విధాలుగా ముందుకు వెళ్ళి సహాయం చేయండి అని మమ్మల్ని ముందుకు పెడుతూ ఉంటారు. సో ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన ప్రవీణ్ గారికి మరియు అందరికీ, ఊరి ప్రజలకి, పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. పిల్లలకి అందరికీ ప్రతి ఒక్క విషయంలో నేను సహాయం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మాకు కూడా చిన్న కోరిక సార్, ఈ బక్కోడు ఏమనుకోవద్దు. మన లోక సంస్థ హ్యూమన్ రైట్స్ నేను మెంబర్ కాబట్టి ఈ కొనతనేరు గ్రామం కోలాటం బృందాన్ని ఒకసారి మన అట్లా ఛాన్స్ ఉంటే మా గురుగారు కూడా టీటీ మెంబర్ టెంపుల్లో రోజు చేస్తారు. కానీ మన లోక సంస్థ హ్యూమన్ రైట్స్ ఎన్నో ఊళ్ళలో సేవలు చేస్తుంది కాబట్టి ఒక ఊళ్ళో ఇట్లా ఫోన్ తమ్ముడు అంటే నేను ఇట్లా కొనతనేరు అక్క అని ఫోన్ చేస్తా, మనం అందరం పోదాం, ఒక ప్రోగ్రామ్ ఇప్పించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరూ సపోర్ట్ కూడా సార్ ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఇప్పిస్తారు. ఇక నాగారు గురుగారు రోజు సరే గురుగారు మన కోలాటం ఎట్లా పుట్టింది, కొనతనేరులా బాగుంది పేరు, అందుకే ఆ పురస్కారాల పేరు కూడా నాకు దేవుడు చెప్పింది. కోలాట పురస్కారాలు కొనతనేరు గ్రామము అంతే అంతేనా, కోలాటం గురువు అన్ని కన్నమాల వెంకటయ్య. కాబట్టి గురువు గారు ఏం చెప్తారు, కోలాటం ఎట్లా పుట్టింది, ఈ ఊళ్ళో ఎట్లా వచ్చిండు గురువు గారు, అసలు కార్యక్రమం ఎట్లా జరిగింది అనేది, తప్పులు ఒప్పులు ఏదనేది గురువు గారు సంక్లిష్టంగా సంతోషంగా రెండు వాక్యాలు శుభ్రంగా సుఖంగా చెప్పాలి. కోనసరాయి గ్రామానికి మా సార్కి, అమ్మ నాగరమ్మకి, వచ్చిన గురువులకి, మాకు మా భజన బృందానికి, ఈ కోనసరాయి గ్రామానికి ఏదైనా ఒక అవకాశం చూపించి ఏదైనా వాళ్ళకి ఒక ప్రోగ్రాం జరిగేట్టుగా ఇయ్యాలని మరి కోరుతున్నాను. ఇక అమ్మవారు గట్టి కొట్టాలి. అమ్మవారు వచ్చిందా లేదా, వచ్చిందా అన్నాడు గట్టిగా జై కొట్టాలి. వచ్చిందా లేదా, వచ్చిందా లేదా, పక్కన వాళ్ళు కూడా కోలాటం నేర్చుకోవాలని కొనతనేరుకే చూసి నేర్చుకోవాలి. కోలాటం నిజంగా నేను కూడా నేర్చుకోవాలి. కాబట్టి కొనతనేరులో ఎన్నో ఉంటాయి. కోలాటం ఉంటుంది, కట్టె భజన ఉంటుంది, అవసరమైతే కొట్టే భజన ఉంటుంది. ఆ భజనలు ఇంకా రాలేదు. మా వాళ్ళు అందరూ మంచోళ్ళు. మా ఊరు ప్రజలు చాలా నెంబర్ 1 ప్రజలు, చాలా మంచి వ్యక్తులు. నాగరపమ్మ దేవత గారు నాయుడుపేట దగ్గర అమ్మవారు స్వయంగా వెలిసి ఉన్నారు. వీళ్ళు ఈ రోజు ఈ యొక్క గ్రామంలో పాదం మోపినారంటే మన అదృష్టంగా భావించాలి. ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టాలి అమ్మవారికి. ఎందుకంటే చాలా మంది అమ్మవారు రావడానికి ఇంకొక అమ్మవారు కూడా వచ్చేది, కానీ ఆమె చెన్నై వెళ్ళింది అనుకోకుండా, అందుకే సిగ్నల్ అందలేదు. కాబట్టి నాగరప అమ్మవారు నిజంగా ఇక్కడ అమ్మవారు వచ్చిందా లేదా, మీ కోలాటం బృందం ఆహ్వానం ఎట్లా ఉంది, మా తెలంగాణ బోనం ఎట్లుంది అనేది 2 వాక్యాలు చెప్పాల్సింది తిరుపతి జిల్లా నాయుడుపేట మండలము పెరిగిలిపాటి కండికి గ్రామంలో అమ్మవారిగా ఒక 3 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచిగా ఉంది. 3 సంవత్సరాల నుంచి నాకు అమ్మవారు ఈ విధంగా ఉండడం ఇష్టంగా పిలిపించుకోవడం జరిగింది. తర్వాత ప్రోగ్రాంలకు పోవడం, మంచి చెట్లు చూడడం, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏమైనా బాగలేకపోతే వాళ్ళకి సరిచేయడం, అమ్మవారి తరఫున ఏది కావాలన్నా చేయడము నా వంతు. ఈ కొనతనేరు గ్రామంలోకి రావడం కూడా నా గొప్పతనం కాకుండా ఈ సీతాలమ్మ మహాతల్లి ఓం శక్తి పరాశక్తి వల్ల వచ్చినాను ఇక్కడికి. గ్రామ దేవతల పేరు అడిగే వచ్చినాను. గంటాలమ్మ, సీతాలమ్మ, చెంగాలమ్మ, వీళ్ళ ముగ్గురు అన్నదమ్ముడు శ్రీరామయ్య. మీరు చేస్తున్నారో చేయట్లేదు కానీ నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మనోళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చిండేవాళ్ళు కూడా నమ్మనోళ్ళు కూడా సగం మంది ఉన్నారు. సీతాలమ్మ గ్రామ దేవత ఏ టైంలో తిరుగుతుందో
పెద్దోళ్ళకి తెలుసు. నేను స్వయంగా చూస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన నేను గ్రామాలకు ఎంటర్ అవుతాను. ఆ అమ్మవారి నాకు కూడా గ్రామదేవతగా వచ్చింది. నాగారమ్మ అపచర్యలుగా మాట్లాడాలని కోరుకొని నేను అడగడం చెంగారమ్మ అక్కడ నిలబెట్టి నాకు అన్నీ చేసేటప్పటికి అమ్మవారి సీతారాం వచ్చి తెలియపరిచింది. ఇక్కడ ఉందానా లేదని కొంతమంది నమ్మటం లేదు. నీ తరఫున నన్ను తెలియపరచు అపచర్యలా అని తెలియపరిచేది. అందుకని నేను తెలియపరచడానికి వచ్చినట్టున్నాను. నమ్మిన వాళ్ళకి ఎప్పటికీ ఏది అనుకున్నా కూడా సంతోషంగా జరుగుతారు. నమ్మని వాళ్ళకి ఏ రోజు ఏది అనుకున్నా కూడా జరగదు. సంతోషంగా నాకు మాట్లాడడానికి ఇచ్చిన దానికి పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నాకు అవార్డు ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు చూసుకోవాలో నా ఫోటో, అందరి ఫోటోలు దింపుకుంటే ఈ గుడి కాడనే దింపుకుంటే ఎప్పుడు ఇస్తాడో వాళ్ళని నిలబెట్టి కలుపుతారా ఏందంటారు. ఏం నడపని అవార్డు ఇస్తున్నా ఖచ్చితంగా. ఇక ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పురస్కారం ఇప్పుడే అని మీ చేతులకు వస్తానని ప్రారంభమైంది. చిన్న ఎప్పుడు అంతకన్నా ముందుగా ముఖ్యమైన మాట చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు చెప్పాలి కాబట్టి, ఈ కొలతనేరి గ్రామంలో కోలాటం అనేది సాధారణంగా పక్క ఊరిని చూస్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కానీ మా కొలతనేరి గ్రామంలో కసితో పుట్టింది కోలాటం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎట్లా పుట్టిందంటే, పక్క ఊరు వచ్చి మన కొలతనేరులో కోలాటం వేస్తుంటే ఒక అమ్మ అడిగిందంట, మీ ఊరోళ్ళు కోలాటం వేయరా, ఎప్పుడు మమ్మల్ని వేస్తారంట. కసితో పెట్టుకొని నన్ను ఇంత మాట్లాడతారా, మా ఊరోళ్ళు కోలాటం వేస్తే మేమెందుకు పోవద్దు వాళ్ళ ఊరికి అని చెప్పేసి, వాళ్ళ ఊరు కోలాటం ఎందుకు వేయదు అని చెప్పేసి పొడపడలేదు. కానీ కోలాటం కట్టి పట్టుకొని కోలాటం వేసుకుంటూ ఎక్కడ ఉన్నాడు వెంకటయ్య గురువు అంటే ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి చక్కగా అత్తగారి ఊరు, ఆ యొక్క గురువు వెంకటయ్య గారి అత్తగారు ఊరమ్మ ఇది. ఆ అత్తగారి ఊరిని ఫోన్ ఎత్తి నెంబర్ పట్టుకొని, మా పోలమ్మక్క నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే చక్కగా గురువుని తీసుకొచ్చినాక ఎమ్మడే శ్యామలక్క వీరరాఘవులను పోయి ఈ యొక్క బలాన్ని చేకూరిస్తే పిల్లలు లేసి స్లాబ్ వేసి ఇల్లు కట్టిన వాళ్ళు మా రమణమ్మక్క, రామ్మూర్తి అన్న, శాంతక్క, అంకయ్య అన్న వీళ్ళందరూ ఒక ఇల్లు కట్టినట్టు చేసి కోలాటాన్ని విజయవంతంగా కొలతనేరి గ్రామంలో ఇలా ఒక్కరు ఇద్దరు నలుగురు మా మనన్న అందరు కలిసి మన రామకృష్ణన్న ఇట్లా ఒకరికొకరుగా పెరిగిపోయి ఫస్ట్ కోలాటం అంటే ఏంటి అన్నోళ్ళు 50 రూపాయల నుంచి మొదలుకొని ఈ రోజున 35 మందికి తగ్గకుండా కోలాటం అనేది పెరిగి నిష్ఠగా నియమాలతో చక్కగా గురువు గారు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా అన్ని ఊళ్ళల్లో నువ్వెంత అంటే నేనెంత అంటారు. కానీ ఇక్కడ మాత్రం అందరం సమానమే, అందరం ఒకటే అని చెప్పేసి ఎటువంటి నేను వచ్చి నెల అయింది, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి అసంతృప్తులు లేకుండా, పిల్లలైతేనేమి పెద్దలైతేనేమి అన్నా నాకు డాన్స్ నేర్పాను, పిల్లలు పెద్దలు అన్నా నీ డబ్బు బాగుంది నువ్వు వాయించు మేము ఆడతామని చెప్పేసి ప్రతిరోజు గురువు వస్తున్నా రాకపోయినా రాత్రి 8 గంటలకు వచ్చి ఇక్కడ కోలాటం వేసుకుంటారు. చక్కగా గురువు నేర్పినట్టుగా చాలా ఊళ్ళలో గురువు వస్తేనే కోలాటం వేస్తాం. కానీ ఇక్కడ మాత్రం గురువు వచ్చినా రాకుండా మేము కోలాటం వేస్తామని చెప్పేసి 8 గంటలకి వచ్చి కోలాటం వేసుకుంటూ చక్కగా గురువుతోని సంతృప్తిగా సహకరిస్తారు. గురుగారు అందరూ నిజంగా సార్ చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకసారి అబ్బా ఇంత మంచి ఊరికి వచ్చిన నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లాంటి హ్యాపీ ఊళ్ళలో ఇలాంటి కోలాట పురస్కారాలు ఇవ్వాలని కోరుకుంటూ, ముందుగా అతిథులను సత్కరించాలి అని కోరుకుంటూ మన నాగార్ అమ్మవారికి అమ్మవారితోనే ప్రారంభిద్దాం. పురస్కారం అమ్మ మీకు చేసినాకనే మనం అందరం అమ్మవారికి మీ మాట మాట్లాడాలి. మరి లోక సంస్థ హ్యూమన్ రైట్స్ తిరుపతి జిల్లా సెక్రటరీగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఈ యొక్క గ్రామానికి విచ్చేసి మా యొక్క కోలాటాన్ని కాసేపు అయినా చూస్తారు. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ లేదా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే తక్కువ సమయంలో ఎక్కువ చేద్దాం. లేట్ అవుతుంది కాబట్టి, మనం లేట్ వచ్చిన వర్షం వచ్చింది కాబట్టి తక్కువ సమయంలో చేద్దాం. అయిగా సార్ మన ఆరుక్త నాదన్ సార్ పురస్కారం తీసుకోండి. సార్ వచ్చేసి మన అమ్మవారు యొక్క వెంకటయ్య గురువు గారు, మా రమణక్క, శాంతక్క, శ్యామలక్క, పోలమ్మక్క నలుగురు వచ్చి గురువు గారికి మన అన్నగారికి
సత్కారం అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు, చేతులు ఉన్నోళ్ళే కొట్టండి, వద్దొద్దు ఉన్నోళ్ళే కొట్టాలి అన్న. ఈకో పెట్టి కొంచెం బాగుంటుంది. లేడీస్ అందరు కలిసి సంతక, రమణమ్మక్క, శ్యామలక్క ఇద్దరు సార్లు చెప్పండి. సంతక ఇద్దరు మూమెంట్ అక్క సంతక సాల్వ్ పట్టుకోండి, ఇద్దరు సాల్వ్ పట్టుకోండి, ఇద్దరు మూమెంట్ సొంతంగా తెచ్చుకుంటే వేసి ఒక్కొక్కరు ఫోటో దిగండి. మన సొంతంగా తీసేస్తారు మరి. ఓకేనా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇందాక మా శాస్త్రకాండ గురుగారు ఉండాలి, ప్రతి దాంట్లో గురువు ఉండాలి, అమ్మవారు ఉండాలి, చూసుకోండి దయచేసి. గట్టి చప్పట్లు. శ్యామలమ్మ మానవాన్ని సంచరిస్తుంది. మూమెంట్ పట్టుకోండి, మూమెంట్ పట్టుకోండి, అవార్డు పట్టుకోండి. చప్పట్లు గట్టిగా పట్టు చెప్పండి. అవార్డు ఇచ్చినప్పుడు నెక్స్ట్ మన నాగరమ్మ వారికి అంకయ్యన్న, మదన్న, వీరగౌడన్న, మన రామ్మూర్తి అన్న నలుగురు కలిసి గురువు గారు కలిసి అవార్డు అమ్మవారు తీసుకొచ్చి గట్టి చప్పట్లు పట్టాలి, చేతులు గట్టి కొట్టాలి. ఫస్ట్ నేను ఒక మాట తప్పుగా భావించాను. హడావిడి చేస్తే అన్న ఇంకా అవార్డులు చాలా ఉన్నాయి కాబట్టి అమ్మవారి దర్శనానికి కూర్చుంటుంది. మాలలు సాల్వ దర్శనం అమ్మవారికి చేసుకోవచ్చు, దర్శనం కూడా చేసుకోవచ్చు ప్రత్యేకంగా. ఓకేనా? తప్పుగా భావించాలి ఎవరు అన్న ఇబ్బంది, మనకు వర్షం పడితే ఇబ్బంది అవుతుంది. అది అమ్మవారి దర్శనానికి కూర్చుంటారు, అవార్డ్స్ అయిపోతుంది. తప్పట్లు కొట్టాలి గట్టిగా. కొంచెం ఇట్లా ముందు నుంచి ఇట్లా రండి. చిన్న కొద్దిగా సైడ్ జరగమ్మా. చిన్న అట్లా రాకు, మా ఎదురుగా రాకు, అట్లా సైడ్ నుంచి. కానీ అది వర్షం పడితే ఇబ్బంది పడతాం. దయచేసి అవార్డ్స్ 48 అవార్డ్స్ ఉన్నాయి, తప్పుగా భావించద్దు. అమ్మవారి దర్శనానికి కూర్చుంటారు, అప్పుడు ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటారు. అట్లా ముందు నుంచి రాకండి, ముందు కొద్దిగా సైడ్కి జరగండి, కొద్దిగా సైడ్కి జరగమ్మా. కొంచెం కొద్దిగా సైడ్కి జరగండి. దయచేసి ప్లీజ్, లేట్ అవుతుంది అందరికి. దయచేసి అర్థం చేసుకోండి అమ్మా, చెప్తే మా సాల్వాలు వచ్చిన తర్వాత చెప్పండి. లేట్ అవుతుంది గురువు, మానవుడికి ఫస్ట్ అందరూ
తెలంగాణతోని తెలంగాణ పాటతోని ఇలా అలరించిండు. చెప్పండి అందరు అందరూ ఆగిపోవాలి, ఎవరు ముందుకు రావద్దు దయచేసి. రిక్వెస్ట్ దయచేసి మనవి చేసి ఎవరు ముందుకు రావద్దు. తగిలి సుధాకర్ ఈయన బోనం నచ్చినట్లయితే తగిలి సుధాకర్ మూమెంట్ ఈయనకు సాల్వ వేస్తే దయచేసి వెంకటయ్య గురువు గారు అతిథులందరూ కలిసి మన సుధాకర్ అందరు సైడ్ ఉండాలి. అమ్మా అక్కడ మధ్యలో అక్క దయచేసి ఇక్కడ అర్థం జరగాలి, వీడియో అర్థమవుతుంది మాకు. ఇప్పుడు ఎవరు ఏం చేయొద్దు, అన్నీ అయిపోయినా అంటే చెప్పండి కొట్టాలి. అతిథులు అందరూ కలిసి సన్మానిస్తారు. ఇప్పుడు అవార్డీస్కి ఎవరు కూడా ముందుకు రావద్దు, కేవలం అతిథులు మాత్రమే సత్కరిస్తారు. అందరూ అతిథులు మాత్రమే సత్కరిస్తారు, ఎవరు ముందుకు రావద్దు. లేట్ అవుతుంది. నేను మంచిగా చెప్తున్నాము మీకు. అమ్మవారు దర్శనానికి కూర్చుంటుంది, మాల తెచ్చిన వాళ్ళు సాల్వ తెచ్చిన వాళ్ళు అలా వేసుకోండి. అవార్డులు లేట్ అయితే మనం ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు అయిపోతే అమ్మవారు దర్శనం చేస్తాం. ఇక్కడ సంధిస్తలేదు కదా, అక్కడ వీడియో అర్థమవుతుంది మాకు. అర్థం దయచేసి అతిథులు మాత్రమే అవార్డు ఇస్తారు. అమ్మా సార్ ఖచ్చితంగా ముగ్గురు ఉండాలి. ಮತ್ತೆ చెప్పండి కూడా మిగతా వాళ్ళు చలా. నెక్స్ట్ యూట్యూబ్ లో మీ అందరినీ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. కొనతలేని గ్రామాన్ని ప్రపంచమంతా చూపించబోతున్నది రేపటి నాడు. ఖచ్చితంగా యూట్యూబ్ లో 2 రోజుల తర్వాత పేపర్లో కూడా వస్తాయి. అన్ని పేపర్లలో సార్ వేపిస్తాడు. మీ అవార్డు ఫంక్షన్ మీ గ్రామం ప్రతి ఒక్కటి వస్తుంది. కాబట్టి అరవింద్ కుమార్ గారికి అవార్డు సత్కారం రావాలన్నా ఆన్ చేసి సెల్ ఫోన్ వీడియో సెల్ ఫోన్ ఆన్ చేసి వీడియో మీరు అందరూ కలిసి అవార్డు చేసేది. మీరు అందరూ మీ ఆశీర్వాదం అవార్డు చెప్పండి కూడా తప్పట్లేదు. మరి సన్మానం ఈ యొక్క కార్యక్రమానికి కోలారం ఎందుకంటే చెప్పిన అరవింద్ కుమార్ అవార్డు అరవింద్ కుమార్ ఇచ్చినారా? అరవింద్ కుమార్ గెస్ట్ మూమెంట్ పెద్ద గెస్ట్ అరవింద్ కుమార్ హైదరాబాద్ గెస్ట్ మీరు అంటే చెప్పండి. థ్యాంక్ యూ అరవింద్ అన్న. ఆంధ్రప్రదేశ్ నేను చెప్పగానే వచ్చినందుకు మరిన్ని కార్యక్రమాలు మీరు గుండం కార్యక్రమాలు కూడా మీకు అవసరం పడుతుంది. కావాలా యూట్యూబ్ ఓకే. ఇప్పుడు నా ఓకే సో ముందుగా కోవి శ్యామలమ్మ వీరరాఘవుల గారికి జంట పురస్కారం కోలాటాలకు పునాదులు అయినటువంటి పురస్కారం వీరరాఘవులు శ్యామల వీళ్ళకు జంట పురస్కారాలు వెంట చప్పట్లు కొట్టాలి. పురస్కారం నెక్స్ట్ పోలమక్క మనన జంట పురస్కారం పోలమక్క మనన అంటే చప్పట్లు కొట్టాలి. చప్పట్లు సంప్రదాయం ఇప్పుడు దయచేసి కార్యక్రమం అయిపోయినా ఎవరు రావద్దు, లేట్ అవుతుంది. మరి గురుగారు కన్ఫ్యూజ్ చేయండి. దయచేసి నాకు లిస్ట్ ఉంది, లిస్ట్ ప్రకారం వీడియో అడ్డం రావద్దు. దయచేసి వీడియోకి ఎవరు అడ్డం రావద్దు.
నెక్స్ట్ రమణమ్మ రామ్మూర్తి అన్న రావాలి ఇద్దరు జెండా అవార్డు అక్క రమణమ్మ దాన్ని రామ్మూర్తి రమణమ్మ అవార్డు అంటే సపోర్ట్ కొట్టారు. మనం లాస్ట్ దయచేసి చెప్పింది వినండి. కార్యక్రమం చేసే వాళ్ళు లాస్ట్ తప్పుకుంటారు. ఇది రూల్, మా రూల్స్ అవి. కార్యక్రమాలు చేసేటప్పుడు లాస్ట్ తప్పుకోవాలి. అతిథులు కాదు ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. చెప్పండి కూడా నెక్స్ట్ నక్క వరలక్ష్మి అంకయ్య రావాలి. జంట పురస్కారాలు ఇవి చాలా చక్కగా ఉంటాయి, చూసుకోవడానికి ముద్దుగా ఉంటాయి. ఇవి జంట పురస్కారాలు. చెప్పండి కూడా చెప్పండి. సన్మానం అవుతుంది. మట్టే చెప్పండి మూమెంటో అమ్మా మట్టే చెప్పండి వరలక్ష్మక్క అంకయ్య అన్న వీళ్ళందరూ 4 పిల్లర్లు వేస్తే ఒక స్లాబ్ బాగా అవుతుంది అన్నట్టు 4 పిల్లర్లు గట్టి పునాదులు పెడతారంటే చెప్పండి కూడా నలుగురికి. ఈ నలుగురు లేకపోతే పోరాటం ఉండేది. అవునా అట్లా మట్టే చెప్పండి కూడా నీకే కావాలి. నీ దండం పెడుతుంది అక్కడ నాకేనా వచ్చింది అవార్డు అనుకుంటుంది. ఇప్పటికి ధైర్యం అంటే చెప్పండి. ఫోటో చూసుకోండి. లాస్ట్ దయచేసి అవార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరు పోవద్దు. జనరల్ నెక్స్ట్ ఈ కార్యక్రమం మైక్ పట్టుకున్నంటే ఇంత శబ్దం ఇస్తుందంటే అన్నా అనగానే ఈ 4 లైట్లు గ్రామాలలో పోవాలని 12 ఊళ్ళు తిరగాలి. నాకైతే అంత ఓపిక లేదు. నాకేదో అవార్డు చేయడం, మాట్లాడడం, పాట పాడడం తెలుసు. మన కోవి హరీశన్న రావాలి. కోవి హరీశన్న గారి సౌండ్ కానీ ఈ లైట్లకు కానీ నా గొంతు మీకు వినపడుతుందంటే 4 గ్రూపులు వినపడండి. 10 మందికి వినపడేదంటే కారణం అన్న చెప్పండి కూడా ఎప్పుడు కూడా చక్కగా సహకరిస్తారు. ఇంకొకరు చరణ్ గారు, చరణ్ అన్న చెన్నైలో ఉన్నాడంట. నాకు ఫోన్ చేసిండ్రు, అన్న రాలేకపోతున్నాని. ఏమంటే చెప్పండి కొట్టాలి. ఏమైంది నాకు లేవనుకున్న వాళ్ళు అందరికీ కూడా ఇంకంటే చెప్పండి కొట్టాలా. నెక్స్ట్ విష్ణు కే విష్ణు. సరే 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 ఇప్పుడు పిల్లల దగ్గరికి పోదాం. వీళ్ళకు లిటిల్ స్టార్ పురస్కారాలు. పిల్లలు పిలుపులు అవుతారంట. అంటే చెప్పండి కొట్టాలి. డాన్స్ కి టీమ్ లీడర్ డాన్సర్లు అందరికీ నేను లేకుండా కూడా పిల్లలకు కరెక్ట్ గా లైన్ పెట్టి డాన్స్ నేర్పిస్తుంది. చెప్పండి. ఇక ఇప్పటి వరకు ఇష్టం అయిపోయినాయి కదా. ఇవేంటి అంటే నా అక్షరాల ప్రకారం బి అనే అక్షరం బిందు. చెప్పండి కొట్టాలి. నెక్స్ట్ పి భానుప్రకాష్ కంటిన్యూ లైన్ ఉండాలి మీరందరూ. భానుప్రకాష్ పి అక్షరం భానుప్రకాష్. నెక్స్ట్ బి చైతన్య తొందర రావాలి. సంద్రకాన్ని చూస్తాను నేను అక్కడ. నెక్స్ట్ దేవార్షిని 3 సార్లు రాకపోతే అవార్డు పక్కన వెళ్ళకపోతుంది. ఫోటో కరెక్ట్ తీసుకోండి. ఫోన్లలో తల్లిదండ్రులు ఉంటే. నెక్స్ట్ హేమాద్రి చిన్ని కృష్ణుడు. హేమాద్రి కృష్ణ ఓ కృష్ణ పరుగునరా. హేమాద్రి మా కృష్ణుడినా. సూపర్. ఇది ఇంకా బాగుంది. అయితే చెప్పండి కూడా సుధాకర్ నిలబడి అడిగిన నిలబడి. నెక్స్ట్ జెసికా కే జెసికా లిటిల్ స్టార్ కే జెసికా. నెక్స్ట్ జస్మితా శ్రీ రెడీ ఉండాలి. కే కావేరి రెడీ ఉండాలి. జస్మితా శ్రీ
పట్టుకో అమ్మవారిని పట్టుకో అమ్మవారిని పట్టుకో ఎవరికి వచ్చింది జసికా శ్రీ కావేరి రెడీ ఉండు నెక్స్ట్ కృష్ణ తేజ రెడీ ఉండాలి కృష్ణ తేజ దయచేసి ఎవరు తప్పుగా భావించదు మళ్ళీ చెప్తున్నా ఏబిసి అక్షర ప్రకారం చేసినాక తప్పుగా అనుకోవద్దు మేధస్విని జే మేధస్విని ఎం అక్షరం మేధస్విని రెడీ ఉండాలి నెక్స్ట్ బి మౌనిక చెప్తే రెడీ ఉంటారు మీరు పెద్దలు మేధస్విని నెక్స్ట్ బి మౌనిక రెడీ ఉండాలి ఫోటో తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు రెడీ ఉండాలి మౌనిక బి మౌనిక నెక్స్ట్ నిఖిత బదులు వాళ్ళ రావాలి అది కాదు నెక్స్ట్ రిషిక రెడీ ఉండాలి రిషిక రెడీ ఉండాలి అమ్మా తీసుకోండి మీ మనవరా తీసుకో అమ్మాయి చెప్పండి అమ్మా మీరు కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ రండి తీసుకుంటుంది అది అయిపోయింది అందుకే నెక్స్ట్ తిరుపతి సార్ తిరుపతి బై రిషిక నెక్స్ట్ సరణ తీసుకోవాలి అంటే చప్పట్లు కొట్టాలి చేతులు లేవా మర్చిపోయినాయేమో నెక్స్ట్ శరణ్య నక్క శరణ్య అమ్మవారు చక్కగా అమ్మవారి వేషంలో అందరికీ సంస్కారానికి నేర్పిన గుణం ఎన్ శరణ్య నెక్స్ట్ బి సుబ్రహ్మణ్యం చలో టాలెంట్ స్టార్స్ అవార్డు అయిపోయినాయి అమ్మ పెద్దది అమ్మ జరగాలి సన్మానం బాగా జరగాలి కొంచెం సైడ్ జరగదు ఇంకా కొంచెం పక్కకు మొత్తం సైడ్కి ముందుకు రావాలి అందరు ముందు ఉండాలి నెక్స్ట్ సుబ్బమ్మ సుబ్బరత్నమ్మ కే సుబ్బరత్నమ్మ ఇంతసేపు చేయొద్దు లేదు చేయలేదు కే సుబ్బరత్నమ్మ నాకు లేట్ అవుతుంది మీరు అందరినీ పిలుచుకుంటుంది ఏం సుబ్బమ్మ రెడీ ఉండాలని చెప్తున్నాను ఓకే ఏం సుబ్బమ్మ నెక్స్ట్ మరి సంపూర్ణమ్మ నెక్స్ట్ రాజలక్ష్మి రెడీ ఉండాలి మరి సంపూర్ణమ్మ రాజలక్ష్మి ఇంతసేపు చేయదు కానీ మన ప్రోగ్రామ్ రాజలక్ష్మి ఉంటే సరే కానీ ఇప్పుడు సీరియల్ అయిపోయింది అందరూ చూడండి ఇట్లా ఉంటుంది అందుకనే లేట్ కావద్దు ఫస్ట్ సన్మానం అయిపోయినాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలా నాకు తెలుసు ఇవంటూ ఉంటాయి అని ఇప్పుడు కాదు 12 సంవత్సరాల నుంచి ఎగుతున్నాం మీకు చెప్తే అర్థం కాదు
బుచ్చమ్మ కే బుచ్చమ్మ రెండు ఉండాలి కే బుచ్చమ్మ గోవిందమ్మ రెండు ఉండాలి కే గోవిందమ్మ ఏం లావణ్య ఓకే లావణ్య అవార్డు పెంచలమ్మ తీసుకుంటుంది రెండు టీ మనీ రావాలి గోవిందమ్మ ఇచ్చేయండి మీరు అక్కడ జరగాలి అడ్డం జరగాల టీ మనీ అన్న ఇంట్లో నుంచి రాకండి దండం పెడతాను అర్థమైతే వచ్చేదా టీ మనీ తర్వాత పద్మమ్మ ఈ పద్మమ్మ రెడీ ఉండాలి అక్కడ నుంచి బి పద్మమ్మ ఎం పెంచలమ్మ రాండి తొందరగా ఏం చేసండి వాన మళ్ళా స్టార్ట్ అయింది అమ్మ చప్పట్లు కొట్టాలి చప్పట్లేదేమో అసలు ఊళ్ళో ఎందుకో అవార్డు తీసుకున్నాను ఎవరు పోవద్దు కోలాటం ఉంది కోలాటం 2-3 పాటలు చేయాలి నెక్స్ట్ 2 అవార్డులు వచ్చినాయి మా అమ్మమ్మ నెక్స్ట్ పావని కే పావని అమ్మమ్మకు 2 అవార్డులు వచ్చినాయి చూడు ఊళ్ళో కే పావని కే రావడమ్మా వెంకటరత్న ఎక్కడన్నా రావాలి వెంకటరత్న నెక్స్ట్ రమణమ్మ రాణి ఎవరు రమణమ్మ పోండి రమణమ్మ ఎవరు వాళ్ళు వచ్చేదాకా టైం రమణమ్మ రాజ్యలక్ష్మి అయిపోయింది ఈ సంపూర్ణమ్మ అన్న వచ్చినాక నేను దిగుతుంది అందుకంటే తప్పు పట్టుకుంటున్నా సంపూర్ణమ్మ ఈ సంపూర్ణమ్మ వై సంపూర్ణమ్మ అయిపోయింది ఏం సుబ్బమ్మ అయిపోయిందా సుభారమ్మ సుభరత్నమ్మ అయిపోయింది కే రామకృష్ణ అయిపోయింది అందరూ అయిపోయినాయి కదా కృష్ణమ్మ ఇంకా ఇట్లా కన్ఫ్యూజ్ అవుతాయి వాళ్ళు వీళ్ళు వచ్చేదా కాకమంటే అన్నా ఎవరో రాలేదు అందుకే లేట్ అవుతుందని చెప్తానే ఉన్నాను లేట్ అవుతున్నా అలా తీసుకోండి ఇప్పుడు గురువు గారు గ్రూప్ ఫోటో చేస్తాడు సార్ పిల్లలు కాబట్టి మా ప్రతి ఒక్కరు లేట్గా వచ్చిన నిలబడుకుంటున్నారు భజనలు పిల్లలు అందరూ పిల్లకాయలు కూడా రండమ్మా కొంచెం సైడ్ నుంచి కప్పండి సైడ్ నుంచి కప్పండి ఒకసారి పట్టుకోండి దండ పట్టుకోండి సైడ్ నుంచి వేయండి జూమ్ చేసుకో అడ్డం రాకండి పిల్లలు అడ్డం రాకండి కొద్దిగా ఇట్లా జరగండి ఓకే రెడీ ఓకే జరుగు నాన్న మనందరికీ ముందుండి పిల్లకాయలకి డాన్స్ నేర్పించిన పల్లె ప్రవీణానికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం.
గట్టిగా అసలు సౌండ్ రాలా గట్టిగా కొద్దిగా సైడ్ నుంచి కొంచెం వెనక జరగాలి. విష్ణు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. విష్ణు కోవి విష్ణు కోవి విష్ణు ఒక 2 పాటలు కోలాటం, 2 పాటలు గ్రూప్ డాన్స్, కథ ప్రోగ్రాం ఓకే. ఫస్ట్ పిల్లల డాన్స్ రెడీ ఉండండి. ఎవరైనా ఫోన్ అడిగి పెట్టుకోండి ప్లీజ్. పిల్లలు డాన్స్ గ్రూప్ డాన్స్ చెప్పండి. వదిలే విష్ణుకు సన్మానం. గురువు లేకపోతే 2వ స్థానంలో గురువు స్థానంలో ఉండి చక్కగా వారు కోలాటాన్ని నేర్పిస్తున్నారు విష్ణు గారు అద్భుతంగా. సార్ కోలాటం ఎవరు పోవద్దు, దయచేసి కోలాటం ఉంది. ఇప్పుడు ఎవరు పోవద్దు. పిల్లల డాన్సులు ఉన్నాయి. ఇప్పుడు 2 డాన్సులు సార్ చూస్తున్నా. 2 డాన్సులు. సుబ్రహ్మణ్యం వచ్చి రావాలి. సుబ్రహ్మణ్యం